ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్నశేష వాహన సేవలో లక్ష్మీ వెంకటేశ్వరుని అనుగ్రహం. దేవుని కడపలో ఘనంగా స్వామివారి పెద్ద శేష వాహన సేవ. శ్రీ జ్వాలా నృసింహుడు ప్రహ్లాద వరదునికి అభిషేకం. నంద్యాల జిల్లా సర్వాయిపల్లెలో ఉత్సవ సంబరం. తిరుపతిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. విశేష అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దర్శనం. ఒంగోలులో అమ్మవారికి భక్తుల నీరాజనం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఉదయం చిన్నశేష వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పెద్దశేష వాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజున పెద్దశేష వాహన సేవ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు పసిడి శోభిత స్వర్ణాభరణాలు, పుష్పాలతో వైకుంఠనాథునిగా అలంకరణ చేశారు. ఆపై సర్వశోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ పెద్దశేష వాహన సేవ అత్యంత శోభాయమానంగా సాగింది. అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞ భోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్టారగించితివి సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు ఉన్నతి నా పుట్టుగులో ఒక చోనెట్టుంటివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్టుగా చితివి. ఆహా
ప్రసిద్ధ అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి పారువేట ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సర్వాయిపల్లె గ్రామానికి చేరుకున్న స్వామివార్లకు అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా సర్వాయిపల్లెలో అభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ జ్వాలా నృసింహ స్వామివారిని, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని వేంచేపు చేశారు. పూజలు నిర్వహించి నవకలశాల్లోని పవిత్ర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివార్లకు అభిషేకం జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తొలి రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుచిపై, చక్రతాళ్వార్ పల్లకీపై గరుడ ధ్వజపటాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి పాలు, పెరుగుతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణాన్ని వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. నల్గొండ పాతబస్తీలోని హనుమాన్ నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడి పురాతనమైన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి 10 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా చివరి రోజున విశేష క్రతువులు నిర్వహించారు. అనంతరం అభయాంజనేయ స్వామి
18 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని భక్తుల జై హనుమాన్ నామస్మరణలు, భాజా భజంత్రీల నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో కనుల పండుగగా కటాక్షించారు. పట్టు పీతాంబరాలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అమ్మవారికి సుందర శోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. ఆపై లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితాడ్డ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో
పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు రెంటగుంట్లలోని శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రమా సహిత సత్యనారాయణ స్వామివార్లను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి చూడ చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. తిరుపతి జిల్లా పొదలకూరులో కొలువు తీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అష్టోత్తర శతకలసాభిషేకం కనుల పండుగగా జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం మహిళలు కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. ఆపై విశేష పరిమళ ద్రవ్యాలతో శ్రీ వాసవీదేవి అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాంతి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి నిర్వహిస్తున్న విశేష ఉత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణంలో అర్చకులు నవకలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ వాసవి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శుద్ధ జలాలు, 500 లీటర్ల క్షీరం, 108 లీటర్ల పెరుగు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీరు, చందనం, పన్నీటి జలాలతో శాంతి అభిషేకాన్ని ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పాలు, బంగారు ఆభరణాలతో అలంకరణ చేసి కుంకుమ పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వేదగిరి మండలం రాట్నాలకుంటలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. అశేషంగా తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ అర్చకులు మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ నంది, రామలింగేశ్వర స్వామి, నవగ్రహాలు, ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం,
తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 72,256 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,021 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.